అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్కు విధించిన 48 గంటల డెడ్లైన్ పై వెనక్కి తగ్గారు. ఇరాన్ ఎనర్జీ ఇన్ఫ్రాపై దాడి చెయ్యబోమని ప్రకటించారు. 5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు ఆయన. ఇరాన్తో 2 రోజులుగా జరుగుతున్న చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని ట్రంప్ ప్రకటించారు. నిన్ననే ట్రంప్ ఇరాన్కు అల్టిమేటం ఇచ్చారు. 48 గంటల్లోపు హార్ముజ్ని ఎలాంటి షరతులు లేకుండా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేస్తామని హెచ్చరించారు. ముందుగా పెద్దదాంతో మొదలు పెడతామన్నారు. దానికి ఇరాన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. గల్ఫ్లోని అమెరికా మిత్రుల ఆయిల్ కేంద్రాలతో పాటు డీశాలినేషన్ కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చూస్తున్నాం. ఇరాన్కు విధించిన 48 గంటల డెడ్లైన్ పై వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తోంది. ఇరాన్ ఎనర్జీ ఇన్ఫ్రాపై దాడి చేయబోం అంటూ ఆయన ప్రకటించారు. 5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు ఆయన. ఎందుకు ట్రంప్ మనసు మారింది? పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, 5 రోజుల పాటు దాడిని నిలిపివేయడం అనేది దేనికి సంకేతంగా భావించవచ్చు? చర్చలు కొంత సానుకూలంగా జరుగుతున్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒక ఎండ్ కార్డ్గా దీన్ని చూడొచ్చా, కేవలం ఒక పాజ్ గానే చూడాల్సిన అవసరం ఉందా? ఇరాన్ తో కొనసాగిస్తున్న యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రధాన కారణం గత 2 రోజుల నుంచి ఇరాన్ తో చర్చలు జరుగుతున్నాయి. సో ఆ చర్చలు ఫలవంతమైనటువంటి దిశలో వెళ్తున్నాయి. సో ఆ నేపథ్యంలో 5 రోజుల పాటు ఈ దాడులకు విరామం ఇచ్చినట్టు చెప్పారు. సో పవర్ ప్లాంట్స్ పైన, అలాగే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన తాము ఎలాంటి దాడులు చేయబోమని ట్రూత్ సోషల్ మీడియాలో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి చర్చలు ఫలవంతం అయితేనే ఈ దాడులు కొనసాగించబోము అనేటువంటి ఒక కండిషన్ కూడా విధించారు. సో కండిషన్ తో కూడినటువంటి విరమణ ప్రకటించారు. సో నిజంగా నిన్ననే మనం చూసాం, ఇరాన్ లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ పైన భారీ ఎత్తున దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సో దానికి ప్రతిగా ఇరాన్ కూడా తాము కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ పైన, అలాగే హార్ముజ్ జలసంధిలో ఉన్నటువంటి భారీ ఎత్తున మైన్స్ అమర్చి తాము కూడా రెడీగా ఉన్నట్టు ఇరాన్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో 2 దేశాలు కూడా ఎస్కలేషన్ మరింత తీవ్రతరం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ 2 దేశాలు కూడా మళ్ళీ చర్చలకు ముందుకొచ్చాయి. అలాగే ఇతర ప్రపంచ దేశాలు కూడా, భారత్ సహా అనేక దేశాలు కూడా 2 దేశాలపైన ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే 3 వారాలకు పైగా సమయం గడిచింది. యుద్ధం వల్ల కేవలం 2 దేశాలే కాదు, మొత్తం ప్రపంచ దేశాల ఎకానమీ అంతా కూడా దెబ్బతింటుంది. సో భారత్ లో కూడా భారీ ఎత్తున ఇంధన కొరత ఏర్పడుతున్నటువంటి పరిస్థితి చూస్తాం. దాని కారణంగా ఆర్థిక పరమైనటువంటి అనేక ఇబ్బందులు, సంక్షోభాలు అనేక దేశాలు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి అన్ని దేశాలు కూడా అమెరికా పైన ఒత్తిడి తీసుకొచ్చాయి. సో ఆ నేపథ్యంలోనే ఆ ఒత్తిడికి తలొగ్గిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 5 రోజుల తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు. సో బహుశా వెంకటేష్, మళ్ళీ ఈ ప్రశ్న మరొకసారి వస్తుంది. అదేంటంటే, అసలు ఇరాన్ నుంచి కానీ, యుద్ధం నుంచి కానీ, యుఎస్ కానీ, ఇజ్రాయెల్ ఏం కోరుకుంటున్నాయి, ఎటువంటి అవుట్కమ్ వస్తే యుద్ధం ఆపేద్దాం అనుకుంటున్నాయనే ప్రశ్న మరొకసారి వస్తుంది. అంటే తొలి నుంచి చెప్తుంది, ప్రస్తుతం ఉన్నటువంటి ఖమేనీ ప్రభుత్వం కాకుండా వేరొక ప్రభుత్వాన్ని అక్కడ ప్రతిష్ఠించాలన్నది అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యం. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఖమేనీ ప్రభుత్వం వల్ల, ముస్తఫా ఖమేనీ ప్రభుత్వం వల్ల ఇటు అమెరికాకు, ఇజ్రాయెల్ కు భారీ ఎత్తున థ్రెట్ ఉంది. సో వీరందరూ కూడా అణ్వస్త్రాలు తయారు చేస్తున్నారు, బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేస్తున్నారు. కాబట్టి వాటిని ఉపయోగించకుండా, వాటిని తయారు చేయకుండా ఉండేటువంటి ఒక కొత్త రెజిమ్ చేంజ్ అనేటువంటి ఆబ్జెక్టివ్ తో వాళ్ళందరూ కూడా మొదట యుద్ధాన్ని ప్రారంభించారు. కానీ ఆ ఖమేనీని చంపేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి యుద్ధ వ్యూహాల కారణంగా ఆ లీడర్ చనిపోయినప్పటికీ, సుప్రీం లీడర్ చనిపోయినప్పటికీ ఇరాన్ ఇంకా యుద్ధం కొనసాగిస్తుంది. సో ఇరాన్ వద్ద చాలా రహస్యమైనటువంటి ఆయుధ సామాగ్రి ఉంది. దాంతో గల్ఫ్ దేశాలన్నింటినీ కూడా అతలాకుతలం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ శక్తి సామర్థ్యాలను అమెరికా తక్కువ అంచనా వేసింది. ఇంకోవైపు 4 వారాల నుంచి యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు కూడా అమెరికాపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. సో ఈ పరిస్థితుల నేపథ్యంలోనే అమెరికా కాస్త ఒక మెట్టు దిగి ఈ రోజు చర్చలకు ముందుకు వచ్చి స్ట్రాటజీ యుఎస్ దగ్గర లేకపోవడం కూడా ఒక కారణం అనుకోవచ్చా? అంటే కొంత ఈ కప్పదాటు వైఖరి కానివ్వండి, లేకపోతే ముందుకు వెళ్ళడం, వెనక్కి తగ్గడం, ఈ వరుస ప్రకటనలు, సరైన ఎగ్జిట్ స్ట్రాటజీ లేకపోవడమే దీనికి కారణం అనుకోవచ్చా వెంకటేష్? ఇరాన్ విషయంలో అమెరికా చాలా తక్కువ అంచనా వేస్తుందన్నది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో సుప్రీం లీడర్ చంపేసిన వెంటనే వారం రోజుల్లో తమ చేతుల్లోకి ఇరాన్ వస్తుంది. అక్కడ వేరే కుర్దులు అనేటువంటి ప్రతిపక్ష నేతలు ఉన్నారు, వాళ్ళను ప్రభుత్వంలోకి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ప్రయత్నించారు. కానీ ఆ కుర్దు నాయకులపైనే ఇరాన్ దాడులకు దిగింది. సో ప్రత్యామ్నాయమైనటువంటి లీడర్స్ కానీ, ఆ తెగ కానీ కూడా ఇప్పుడు అమెరికాకు అందుబాటులో లేదు. సో
ఒకవైపు అమెరికా వేసుకున్నటువంటి వ్యూహం పూర్తిగా విఫలమైనటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాల ఒత్తిడి నేపథ్యంలోనే అమెరికా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధానికి విరామం ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్ వెంకటేష్. సో విరామం కాస్త పూర్తిగా యుద్ధం ఆగేదాకా వెళ్తుందని ఆశిద్దాం. అటు యుఎస్ అండ్ ఇరాన్ మధ్య చర్చలు ఫలప్రదం అవ్వాలని ప్రపంచ దేశాలు మొత్తం కూడా కోరుకుంటున్నాయి. థ్యాంక్ యూ వెంకటేష్. మనతో పాటు ఉన్నారు, కంటిన్యూ చేద్దాం మనం డిస్కషన్ని. వెంకటేష్ చెప్పండి, ఇరాన్తో 2 రోజులుగా చర్చలు జరుగుతున్నాయి అనేది ట్రంప్ కానీ లేకపోతే యుఎస్ ఇజ్రాయెల్ కానీ చెప్తున్నమాట. ఏ ఇష్యూలపైన జరుగుతున్నాయి అనేది ఒక ప్రశ్న. దాంతోపాటు ఈ న్యూక్లియర్ ఎనర్జీ కానీ లేకపోతే ఆయుధాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అందుబాటులో లేకుండా చేయాలి అనేది కూడా ఒకానొక డిమాండ్ యుఎస్ నుంచి వస్తున్నది. సో అది ఎంతవరకు ఫలప్రదమైందని అర్థం చేసుకోవచ్చు ఇప్పటిదాకా? కనీసం ఆ ప్లేసెస్ ఎక్కడ అనేదైనా యుఎస్ గుర్తించగలిగిందా? అమెరికా ఇప్పటికే ఇరాన్ శక్తి సామర్థ్యాలను, న్యూక్లియర్ బాంబ్స్ వినియోగంలో ఉన్నటువంటి వినియోగించేందుకు కానీ అలాగే తయారు చేసేందుకు అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలను ఇప్పటికే అమెరికా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది. B-2B బాంబర్స్ ఉపయోగించి ఆ శక్తి సామర్థ్యాలను దెబ్బతీసింది. అలాగే బ్యాలిస్టిక్ మిసైల్ టెక్నాలజీని కూడా దెబ్బతీసింది. సో ఇప్పట్లో ఇరాన్ కోలుకునేటువంటి అవకాశం లేదు. కానీ దాని వద్ద ఉన్నటువంటి అనేక ఇతర డ్రోన్ టెక్నాలజీ కానీ స్మాల్ మిసైల్స్ తోటి వాటితో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా మిలిటరీ బేస్లను ధ్వంసం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే భారీ ఎత్తున వాటి అమెరికా ఇరాన్ కి సంబంధించినటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కాస్త అమెరికా తన కొన్ని మెయిన్ ఆబ్జెక్టివ్స్ పూర్తయ్యాయి కాబట్టి తాత్కాలిక విరామం దిశగా అమెరికా కూడా ముందుకొచ్చింది. అలాగే ఇటు ఇరాన్ గానీ అమెరికా ఈ 2 దేశాల పైన కూడా ఇతర ప్రపంచ దేశాల నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇక యుద్ధాన్ని చాలించాలని, యుద్ధం వల్ల దానికి ఎలాంటి ముగింపు దొరకదు, ఖచ్చితంగా దౌత్య మార్గాల ద్వారా చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం ఉంటుందని మనం చూసాం. ఈ రోజు మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇరాన్ కు మరోసారి అప్పీల్ చేశారు, అమెరికాకు అప్పీల్ చేశారు. కేవలం దౌత్య మార్గాల ద్వారా మాత్రమే పీస్ వస్తుంది కాబట్టి ఆ దిశగా చర్చలకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కాబట్టి తాత్కాలిక విరామం దిశగా అమెరికా కూడా ముందుకొచ్చింది. అలాగే ఇటు ఇరాన్ గానీ అమెరికా ఈ 2 దేశాల పైన కూడా ఇతర ప్రపంచ దేశాల నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇక యుద్ధాన్ని చాలించాలని, యుద్ధం వల్ల దానికి ఎలాంటి ముగింపు దొరకదు, ఖచ్చితంగా దౌత్య మార్గాల ద్వారా చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం ఉంటుందని మనం చూసాం. ఈ రోజు మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇరాన్ కు మరోసారి అప్పీల్ చేశారు, అమెరికాకు అప్పీల్ చేశారు. కేవలం దౌత్య మార్గాల ద్వారా మాత్రమే పీస్ వస్తుంది కాబట్టి ఆ దిశగా చర్చలకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కాబట్టి రెండింటిపైన కూడా ఒత్తిడి వచ్చింది. సో ఆ నేపథ్యంలో ఈ 2 దేశాలకు సంబంధించిన నాయకులు చర్చలు జరుపుతున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.